హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వైస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అలాగే ఐడెంటిటీ ఈ టూ టైప్ వైస్ కాన్సెప్ట్ అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan ఆఫ్ 90 degree minus theta is equal to 2/√3, then value of 2√3 tan theta plus 1 is how much అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2023లో అడిగిన క్వశ్చన్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం tan ఆఫ్ 90 మైనస్ థీటా అనేది cot థీటాకి చేంజ్ అవుతుంది కదా. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? cot థీటా ఈజ్ ఈక్వల్ టు 2/√3 అవుతుంది. సో ఇది ఎలా చేంజ్ అయింది? మనకి 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది అండ్ 90 కానీ 270 కానీ ఉన్నప్పుడు tan అనేది కాట్కి చేంజ్ అవుతుంది. సో ఇలా మనం ఎలా చేంజ్ చేయాలి అండ్ క్వాడ్రంట్స్కి సంబంధించిన సైన్స్ కానీ అండ్ ట్రిగ్నోమెట్రీకి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? 2√3 tan theta కదా. సో tan theta యొక్క ఫార్ములా ఏంటి? మనకి 1/cot theta. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది? √3/2 అవుతుంది అనమాట. సో ఇక్కడ √3/2 ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. √3 × √3 అనేది 3 అవుతుంది. సో 3 + 1 అనేది మనకి డైరెక్ట్గా 4 అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్లో ఇవన్నీ స్టెప్స్ లేకుండానే డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా అంటే tan 90 మైనస్ థీటా అనేది మనకి cot థీటా అవుతుంది కదా. సో cot థీటా వాల్యూ అనేది 2/3 ఇచ్చారు. సో 2√3 tan థీటా అని అడిగారు. సో దీనికి రివర్స్ అవుతుంది అనమాట. సో అప్పుడు 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. √3 × √3 అనేది మనకి 3 అవుతుంది. సో 3 + 1 అనేది డైరెక్ట్గా 4 అవుతుంది అనమాట. సో ఇలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ వాల్యూ ఆఫ్ 4/3 tan square 60 ప్లస్ 3 cos square 30 minus 3/4 cot square 60 plus sin 60 cos 30 minus cos 60 sin 30. సో ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగిన CGL 2024లో అడిగిన క్వశ్చన్. సో మనం ఏం చేయాలి అంటే మనకు ఆల్రెడీ tan 60 కానీ cos 30 కానీ sin 30 కానీ ఇవన్నీ వాల్యూస్ తెలుసు కదా. సో డైరెక్ట్గా వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మీరు ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనకి ఏ ఫార్మాట్లో ఉంది? sin A cos B మైనస్ cos A ఇంటూ sin B ఫార్ములాలో ఉంది. సో ఇది మనకి దేని యొక్క ఫార్ములా అవుతుంది? sin A మైనస్ B యొక్క ఫార్ములా. సో ఇప్పుడు A అంటే ఏంటి? 60, B అంటే 30. సో 60 - 30 అనేది sin 30 అవుతుంది. సో ఇదంతా మీరు వాల్యూస్ పెట్టి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అనేది 1/2 అవుతుంది. మీకు ఒకవేళ డైరెక్ట్గా ఫార్ములా అనేది తెలిసిందనుకోండి, సో డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది 1/2 అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడు దీనికి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది? 4/3 tan స్క్వేర్ 60 కదా. సో tan 60 అంటే మనకి వాల్యూ ఏంటి? √3. సో √3² అంటే మనకి 3 అవుతుంది డైరెక్ట్గా. సో ప్లస్ 3 cos 30 కదా. సో cos 30 యొక్క ఫార్ములా ఏంటి? √3/2. సో దానికి స్క్వేర్ చేయాలి అంటే 3/4 అవుతుంది. సో మైనస్ 3/4 cot 60 ఉంది కదా. సో cot 60 అంటే మనకి 1/√3, దానికి స్క్వేర్ చేస్తే 1/3 అనేది వాల్యూ అవుతుంది. సో ప్లస్ మనకి దీని యొక్క వాల్యూ ఏంటి? 1/2. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది చూడండి. సో ఇక్కడ 4 3 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి? 4 + 9/4 మైనస్ 1/4 అవుతుంది. సో ఇక్కడ మనం LCM 4కి తీసుకున్నాం అనుకోండి. సో 9 - 1 అనేది 8 అవుతుంది కదా. సో 4 + 8/4. సో ఇది వాల్యూ ఏమవుతుంది మనకి? 6 + 1/2 అవుతుంది. సో అప్పుడు డైరెక్ట్గా మనకి వాల్యూ అనేది 13/2 అవుతుంది. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 15 degree దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 11√2 cos 3A ప్లస్ 10 sin 2A/7√3 sin 4A అని ఉంది. సో ఇక్కడ ఏంటి? 11√2 ఉంది. cos 3A కదా. సో A యొక్క వాల్యూ ఏంటి మనకి? 15. సో 15 3s 45 అవుతుంది. సో cos 45 యొక్క వాల్యూ ఏంటి మనకి? 1/√2 అవుతుంది. ప్లస్ 10 ఆఫ్ sin 2A కదా. సో A అంటే 15, 15 × 2 అనేది 30 అవుతుంది. సో sin 30 యొక్క వాల్యూ వచ్చేసి 1/2. డినామినేటర్లో 7√3 sin 4A.
అంటే 15 ఇంటూ 4 అనేది మనకి 60 అవుతుంది. సో సైన్ 60 యొక్క వాల్యూ ఏంటి √3/2 అవుతుంది. సో ఇప్పుడు √2 అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 5s 11 + 5 అనేది మనకి 16 అవుతుంది. 16/7 ఇంటూ √3 అనేది 3 అవుతుంది. అండ్ డినామినేటర్లో మనకి ఇక్కడ 2 ఉంది కదా, సో అది మనకి న్యూమరేటర్కి వెళ్తే ఇంటూ 2 అవుతుంది. సో వాల్యూ ఏమవుతుంది మనకి 32/22 అనేది ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏలో ఉంది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి CGL 2024లో అడిగిన క్వశ్చన్. సో మీకు ఇలా డైరెక్ట్గా యాంగిల్ యొక్క వాల్యూ అనేది మనకి తెలిస్తే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఏ యొక్క మనకి డిగ్రీ 15 డిగ్రీ అని ఇచ్చారు కదా, సో డైరెక్ట్గా మనం 3 × 15 చేస్తే మనకి cos 45 యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. సో మనం ఇలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ వాల్యూ ఆఫ్ 2/3 tan square 60 ప్లస్ 3 cos square 30 మైనస్ 2 secant square 30 మైనస్ 3/4 cot square 60. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2023లో అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 2/3 tan 60 అంటే ఏంటి మనకి √3 కదా, సో √3² అనేది మనకి 3 అవుతుంది. ప్లస్ 3 ఆఫ్ cos square 30. సో cos 30 యొక్క వాల్యూ ఏంటి మనకి √3/2. సో దాని యొక్క వాల్యూ వచ్చేసి 3/4 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి స్క్వేర్ అనేది ఉంది కాబట్టి. మైనస్ 2 ఆఫ్ secant 30 అని ఉంది. సో secant 30 అంటే మనకి వాల్యూ దేనికి రావాలి, cos 30కి ఆపోజిట్ రావాలి. సో cos 30 యొక్క వాల్యూ ఏంటి √3/2 కదా, సో secant 30 అంటే ఏంటి 1/cos θ. సో 2/√3 అవుతుంది అనమాట. దానికి స్క్వేర్ అంటే 4/3 అనేది వాల్యూ అవుతుంది. మైనస్ 3/4. నెక్స్ట్ ఏముంది మనకి cot square 60. సో cot 60 యొక్క వాల్యూ ఏంటి మనకి 1/√3, దానికి స్క్వేర్ అంటే 1/3. సో ఇప్పుడు 3 అనేది క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా 3 అనేది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 2 + 9/4 మైనస్ 8/3 మైనస్ 1/4. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి 9/4 మైనస్ 1/4 అని ఉంది. సో ఇక్కడ ఏంటి వాల్యూ ఏమవుతుంది మనకి 9 - 1 అనేది 8/4 అవుతుంది. సో 2 అవుతుంది అనమాట. సో 2 + 2 అనేది మనకి 4 అవుతుంది. 4 మైనస్ 8/3. సో దీని యొక్క వాల్యూ ఏంటి 12 - 8/3. సో 4/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్లో చెక్ చేస్తే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు 3 1s 3 1s. సో పాయింట్ అంటే మనకి 3 3s 9 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1.33 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఇలా డైరెక్ట్గా మనకి యాంగిల్స్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా కాకుండా డైరెక్ట్గా మనకి secant θ ఏదో ఒక నంబర్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో అలా మనకు నంబర్స్ అనేది ఇచ్చి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకి CGL 2024లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమని అడిగారు, ఇఫ్ secant θ = 29/20 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 cosecant θ ప్లస్ 3 cot θ అని అడిగారు. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని రేషియోస్ అనేది చూసాం కదా. సో secant θ అంటే ఏంటి మనకి 1/cos θ కదా. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది హైపోటెన్యూస్ బై బేస్ అవుతుంది. సో హైపోటెన్యూస్ వచ్చేసి 29 అవుతుంది, బేస్ వచ్చేసి 20 అవుతుంది. సో మనం ఈ యొక్క యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి మనం ఫార్ములా ఏంటి x² + 20² = 29². సో ఈ 20² అటు సెండ్ చేశారనుకోండి x² = 29² - 20² అవుతుంది. సో దీనికి ఫైండ్ అవుట్ చేసి దీనికి ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే a² - b²లో ఉంది కదా. సో మనకి ఏమవుతుంది a + b × a - b. సో a + b అనేది మనకి 29 + 20 అనేది 49 అవుతుంది. 49 ఇంటూ a - b కదా. సో 29 - 20 అనేది 9 అవుతుంది. సో దీని యొక్క x² అనమాట. సో x ఏమవుతుంది √49 అనేది 7 అవుతుంది, √9 అనేది 3 అవుతుంది. సో x యొక్క వాల్యూ వచ్చేసి మనకి 21 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమన్నారు 3 ఆఫ్ cosecant θ అంటే ఏంటి 1/sin θ. sin θ అంటే 21/29. సో cosecant అంటే ఏంటి 29/21. సో 29/21 ప్లస్ 3 ఆఫ్ cot θ కదా. సో tan θ అంటే 21/20. cot θ అంటే 20/21. సో 20/21. సో 3 1s 3 7s 3 1s 3 7s. సో ఇక్కడ ఏంటి 29 + 20 అనేది మనకి 49 అవుతుంది. సో 49/7 అనేది మనకి
7 జా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ 7 అవుతుందన్నమాట. సో మనకి యాంగిల్స్ని బేస్ చేసుకొని కాదు, సైడ్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 28/45 దెన్ ఫైండ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఈ క్వశ్చన్ మనకి సిపిఓ 2024లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి, కాట్ తీటా అన్నారు కదా. సో కాట్ తీటా అంటే ఏంటి, 1/tan తీటా. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 45. ఇది ఏమవుతుంది, పర్పెండిక్యులర్, ఇక్కడ బేస్ బై పర్పెండిక్యులర్ అవుతుంది. సో బేస్ అనేది 28 ఉంది, పర్పెండిక్యులర్ అనేది 45 ఉంది. సో ఇవి రెండింటిని యూజ్ చేసుకొని మనం హైపోటెన్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఫైండ్ అవుట్ చేసి దీని యొక్క వాల్యూ ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ √13 sin theta is equal to 2 then find 3 tan theta plus square root of 13 sin theta by square root of 13 cos theta minus 3 tan theta is equal to how much. సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, sin theta is equal to 2/√13 అవుతుంది కదా. సో sin theta యొక్క వాల్యూ ఏంటి మనకి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ కదా. సో ఇలా మనకి ఎప్పుడన్నా సరే సైడ్స్ యొక్క వాల్యూ అనేది ఇచ్చారనుకోండి, కంపల్సరీ రైట్ యాంగిల్ అనేది డ్రా చేసుకొని వాల్యూ అనేది తీసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుంది అండ్ ఇక్కడ మనకి √13 అవుతుంది. సో బేస్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అకార్డింగ్ టు హైపోటెన్యూస్ థియరం ఏంటి మనకి, 2² అంటే 4 + x² ఈజ్ ఈక్వల్ టు √13² అంటే 13 అవుతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 13 - 4 అంటే 9. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ వచ్చేసి 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, 3 ఆఫ్ tan తీటా కదా. సో tan తీటా అంటే మనకి పర్పెండిక్యులర్ బై బేస్ అంటే 2/3 అవుతుంది, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 sin తీటా అంటే ఏంటి, 2/√13 బై √13 cos తీటా యొక్క వాల్యూ ఏంటి మనకి, బేస్ బై హైపోటెన్యూస్ అంటే 3/√13 3/√13 ప్లస్ మైనస్ 3 ఆఫ్ tan తీటా అంటే 2/3. సో ఇప్పుడు 3 అనేది క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 13 3 కూడా క్యాన్సిల్, 13 కూడా క్యాన్సిల్. 2 + 2 అనేది మనకి 4 అవుతుంది, 3 - 2 అనేది 1 అవుతుంది. సో 4/1 అనేది మనకి ఆప్షన్ డి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో డైరెక్ట్గా మనకి తెలిసిన యాంగిల్ యొక్క వాల్యూ అనేది అడగొచ్చు, లేకపోతే a ఈజ్ ఈక్వల్ టు సమ్ 15 degrees అని ఇచ్చి ఇక్కడ cos 3a అనమాట. సో డైరెక్ట్గా మళ్ళీ మనం 3 × 15 చేస్తే మళ్ళీ మనకి తెలిసిన వాల్యూయే వస్తుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, లేకపోతే సైడ్ని బేస్ చేసుకొని అయినా అడగొచ్చు అనమాట. సో మనకి ట్రిగ్నోమెట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్న ఫస్ట్ మనకి సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, అలాగే కొసికెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా యొక్క డిఫరెంట్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ అలాగే దాని యొక్క రేషియోస్ అనేవి తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్నైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ట్రిగ్నోమెట్రీలో మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనమాట. సో టోటల్గా మనకి 3 ఐడెంటిటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేసి sin² తీటా ప్లస్ cos² తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి sec² తీటా మైనస్ tan² తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ థర్డ్ వన్ వచ్చేసి cosec² తీటా మైనస్ cot² తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఈ 3 ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగారో చూద్దాం. సో ఫస్ట్ ఐడెంటిటీ చూడండి, sin² తీటా ప్లస్ cos² తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, sin² తీటా ఈజ్ ఈక్వల్ టు cos² తీటాని రైట్ సైడ్కి సెండ్ చేయండి. సో 1 మైనస్ cos² తీటా అనేది అవుతుందన్నమాట. సో sin తీటా ఇంటూ sin తీటా ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి a² మైనస్ b². సో అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో దీన్ని ఎలా రాయొచ్చు, sin తీటా బై 1 ప్లస్ cos తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos తీటా బై sin తీటా. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లో దీన్ని ఫార్ములాని యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో అలా కాకుండా cos² తీటాని లెఫ్ట్ సైడ్లోనే ఉంచి sin² తీటాని రైట్ సైడ్కి పంపించి చూడండి. సో ఇప్పుడు ఏంటి, cos² తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin² తీటా. సో సేమ్ స్టెప్స్. సో ఇక్కడ ఏమవుతుంది, cos తీటా ఇంటూ cos తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin తీటా ఇంటూ 1 మైనస్ sin తీటా. సో ఇక్కడ ఏమవుతుంది, cos తీటా బై 1 ప్లస్ sin తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin తీటా బై cos తీటా. అలా కాకుండా
కాస్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఈజ్ హౌ మచ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2023లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి బేసిక్ మెథడ్. సో దీనికి LCM తీసుకుంటే కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అవుతుంది. సో ఇది సైడ్ వెళ్తే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో అదంతా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో సెకండ్ మెథడ్ ఏంటి అంటే వాల్యూ పుట్టింగ్ మెథడ్. సో ఏ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఏది వస్తుందో ఆప్షన్స్లో కూడా అదే వాల్యూని తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో థర్డ్ మెథడ్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ఐడెంటిటీస్. సో ఇక్కడ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్లో ఉంది సేమ్ రాయండి. సో 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. సో ఇక్కడ ఏంటి కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ అనేది ఈక్వల్ టు ఏముంది 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి డినామినేటర్లో ఈక్వల్గా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో మనకి కాస్ ఏ అవుతుంది. సో న్యూమరేటర్స్ అన్నీ కూడా యాడ్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 మైనస్ సైన్ ఏ. మైనస్ సైన్ ఏ ప్లస్ సైన్ ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి 2 బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ అంటే ఏంటి సీకెంట్ ఏ. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 సీకెంట్ ఏ అవుతుందన్నమాట. సో ఇలా మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్వశ్చన్ని చూడండి. కాస్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4. తీటా ఈజ్ యాక్యూట్ యాంగిల్, దెన్ తీటా ఈజ్ హౌ మచ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2023లో అడిగిన క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. మనకి డినామినేటర్లో 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా అని ఉంది. సో అదేంటి 1 ప్లస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏ. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనుకోండి. సో అదేమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా. మనం ఐడెంటిటీస్ చూసాం కదా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ సైన్ స్క్వేర్ తీటాని రైట్ సైడ్ సెండ్ చేసామనుకోండి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అనమాట. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అనేది ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా. సో డినామినేటర్లో మనకి కాస్ స్క్వేర్ తీటా అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు న్యూమరేటర్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి కాస్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ కదా. సో 1 ప్లస్ సైన్ తీటా అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ కాస్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. సో ఇప్పుడు మైనస్ కాస్ తీటా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా సైన్ తీటా అనేవి క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏమవుతుంది 2 కాస్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ 2 కాస్ తీటాస్ ఉంటాయి కదా. సో ఒక కాస్ తీటా ఒక కాస్ తీటా అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మనకి వాల్యూ ఏమవుతుంది 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి రైట్ సైడ్లో ఏమి ఇచ్చారు 4 అని ఇచ్చారు. సో 2 1s 2 2s. సో సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో సీకెంట్ తీటాలో మనకి 2 అనేది ఏ యాంగిల్కి వస్తుంది 60 డిగ్రీస్కి అవుతుందన్నమాట. సో ఆన్సర్ ఏ అనేది ఆప్షన్ ఏలో 60 డిగ్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో తీటా ప్లేస్లో 60 పడితే ఏమవుతుంది సీకెంట్ 60 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ఐడెంటిటీని యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ ఐడెంటిటీని చూద్దాం. సెకండ్ ఐడెంటిటీ వచ్చేసి మనకి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏమని రాయొచ్చు సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటాగా రాయొచ్చు అనమాట. సో దీని బేసిస్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ సైన్ తీటా ఈజ్ హౌ మచ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2023లో అడిగిన క్వశ్చన్. సో మనకి సీకెంట్ తీటా టాన్ తీటా అని కనిపించగానే ఐడెంటిటీ గుర్తుకు రావాలి. సో ఏంటి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఇంటూ
సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇప్పుడు మనకి సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అనేది 5 ఇచ్చారు. సో మనకి సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా అనేది ఈక్వల్ టు 1/5 అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా నేను మీకు అర్థం అవ్వడానికే చెప్పాను. సో మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా వాల్యూ అనేది చెప్పేయాలన్నమాట. సో సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అనేది 5 అయితే సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా అనేది దీనికి రెసిప్రోకల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు దీనికి రెసిప్రోకల్ అంటే 1/5 అవుతుందన్నమాట. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేయండి. సో టాన్ తీటా ప్లస్ మైనస్ టాన్ తీటా అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1/5. సో దీన్ని సాల్వ్ చేస్తే డినామినేటర్లో 5 ఉంటుంది. 5 5 25 26. సో 2 1 2 13. సో సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 13/5 అవుతుందన్నమాట. సో ట్రయాంగిల్లో సీకెంట్ తీటా అంటే ఏంటి, మనకి హైపోటెన్యూస్ బై బేస్ కదా. సో హైపోటెన్యూస్ అనేది 13 ఉంటే బేస్ అనేది 5 ఉంది. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, సైన్ తీటా అని అడిగారు. సైన్ తీటా అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12 5 అండ్ 13 అనే ట్రిప్లెట్ ఉందన్నమాట. సో మీరు దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది 12 అవుతుంది. సో ఇప్పుడు సైన్ తీటా అనేది ఏంటి, మనకి 12/13. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ దెన్ సీకెంట్ తీటా ఈజ్ హౌ మచ్ అని అడిగారు. సో మనకి తెలిసిన ఐడెంటిటీ ఏంటి, సీకెంట్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏముంది, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది. సో అప్పుడు సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/a అవుతుందన్నమాట. సో ఇప్పుడు వీటి రెండింటిని యాడ్ చేసామనుకోండి, ప్లస్ టాన్ తీటా మైనస్ టాన్ తీటా అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/a అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసామనుకోండి, 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో a స్క్వేర్ ప్లస్ 1. సో ఈ 2ని ఇది సెండ్ చేసామనుకోండి, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 1/2a అవుతుంది. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే, మనకి టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చారు కదా. సో దీనికి రెసిప్రోకల్గా ఏం చేస్తారంటే, టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/a తీసుకొని సీకెంట్ తీటా అండ్ మైనస్ సీకెంట్ తీటా ప్లస్ సీకెంట్ తీటాని క్యాన్సిల్ చేసి 2 టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/a, అలాగే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 1/2a అని చెప్పేసి దీన్ని మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సీకెంట్ ఏని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో మీరు ఐడెంటిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ మనకి మైనస్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో మనకి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కానీ టాన్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కాదు. సో ఇలా మీరు ప్రాబ్లమ్ని ఎప్పుడు కూడా సాల్వ్ చేయొద్దు. సో మనం ఐడెంటిటీని బేస్ చేసుకొని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ ఐడెంటిటీని చూద్దాం. లాస్ట్ ఐడెంటిటీ వచ్చేసి మనకి కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ మనం సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా సాల్వ్ చేసామో ఈ ఐడెంటిటీని కూడా అలాగే సాల్వ్ చేయాలి. సో ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది ఏమవుతుంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో అప్పుడు a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7/2, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కొసికెంట్ తీటా అని క్వశ్చన్ అడిగారు. సో దీన్ని ఎలా రాయొచ్చు, కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు దీనికి రెసిప్రోకల్ కదా అంటే 2/7 అవుతుంది అనమాట. మైనస్ కాస్ తీటా కాట్ తీటా ప్లస్ కాట్ తీటా అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది, 2 కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7/2 ప్లస్ 2/7. సో దీనికి ఎల్సిఎం చేస్తే 7 2s 14, 7 7s 49 ప్లస్ 2 2s 4 అనమాట. సో ఇక్కడ మనకేముంటుంది, 2 కొసికెంట్ తీటా. సో 49 ప్లస్ 4 అనేది 53 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు
53/2ని సెండ్ చేస్తే బై 28 అనమాట. 14 2 జా 28 కదా. సో మనకి క్వశ్చన్లో దేని యొక్క వాల్యూ అడిగారు, కొసికెంట్ తీటా. సో కొసికెంట్ తీటా యొక్క వాల్యూ ఏంటి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట, 53/28. సో ట్రిగ్నోమెట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్న ఫస్ట్ మీకు రేషియోస్ అనేవి తెలియాలి. సో సైన్ తీటా కానీ, కాస్ తీటా కానీ, టాన్ తీటా కానీ. సో కొసికెంట్ తీటా అనేది సైన్ తీటాకి ఆపోజిట్ అని, అలాగే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా అని, అలాగే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా అని. అలాగే వీటన్నిటికీ రేషియోస్కి ఇంపార్టెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 0 డిగ్రీ కానీ, 30 డిగ్రీ కానీ, 60 డిగ్రీ కానీ, 45 డిగ్రీ కానీ, 90 డిగ్రీ కానీ. సో ఇవన్నీ తెలిసి 3 ఐడెంటిటీస్ తెలిసాయనుకోండి, 2 మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేస్తాం. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.